హాయ్ హలో అందరూ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా? మేమైతే చాలా బాగున్నాము. మళ్ళొక మినీ వ్లాగ్తో మేము ముందుకైతే వచ్చేసాము. ఈ వీడియో వచ్చేసి నేను దీపావళి ముందు రోజు అయితే తీసాను. మనకి దీపావళి అంటే ఏంటి, క్రాకర్స్ కాలవడం, చుచ్చుబుడ్డీలు, భూచక్రాలు, తోక పటాకులు ఇలా బాంబులని పిలుస్తాం కదా. సో దానికోసమనే మేము కూడా కొనుక్కుందాం అని చెప్పి దివాళీ ముందు రోజు అయితే షాపింగ్కి అయితే వెళ్ళాము. మేమేదో షాపింగ్కి వెళ్ళే ముందు అరే ఈసారి చాలా కొనుక్కోవాలరా అని చెప్పి ఇంట్లో అయితే ఎంతో అనుకొని అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళి ఆ రేట్స్ చూడగానే అయితే చాలా అంటే చాలా షాక్ అయ్యాము. నేను చిన్న ఉన్నప్పుడు ఒక్క కాకర పుల్ల డబ్బా వచ్చేసి 10 రూపీస్ అట్లా ఉండేది. ఈరోజు మేము చూసిన దాంట్లో అయితే 200కి ఒక బాక్స్ అంట. ఆ బాక్స్లో ఓన్లీ 10 క్రాకర్స్ వచ్చినాయి. అమ్మో అనుకున్నాము. అప్పట్లో 200కి అయితే చాలా అంటే చాలా వచ్చేది. ఈ జనరేషన్లో ప్రతి చిన్న వస్తువు కూడా చాలా ఎక్స్పెన్సివ్గా అయిపోయినాయి అనమాట. సో ఇంకేం చేద్దాం, వెళ్ళినందుకు కొన్నైనా కొనాలి కదా, అలా ఏదో ఒకటి కొనాలి కదా అని చెప్పి అయితే చూస్తున్నాము. ఇంకా క్రాకర్స్ వేరే బాక్స్లు ఇంకెక్కువ కాస్ట్ కూడా ఉన్నాయి. లీస్ట్ కాస్ట్ వచ్చేసి 200కి ఒక బాక్స్ ఇప్పుడు నేను చూపించేది. ఇంకా 300కి ఒక బాక్స్ కూడా ఉందంట. అందులో కూడా 10 క్రాకర్స్ వచ్చినాయి. ఇంకా నెక్స్ట్ క్రాకర్స్ అయిపోగానే చిచ్చుబుడ్డి అయితే చూసాము. నిజంగా చెప్పంటే క్రాకర్స్ కంటే చిచ్చుబుడ్డులు కొంచెం కాస్ట్ తక్కువనే ఉంది. 250 రూపీస్కి ఒక బాక్స్, అందులో అయితే 10 పీసెస్ వచ్చినాయి. సేమ్ అలాగనే భూచక్రాలు కూడా అంతే, 250కి ఒక బాక్స్ అనుకుంటా, అందులో కూడా 10 వచ్చినాయి. అసలు ఇదేందో ఈ క్రాకర్స్కి అంత కాస్ట్ పెట్టారు నాకు అర్థం కాలేదు. ఈ క్రాకర్స్ అంత కాస్ట్ ఉన్నాయి కదా, తొందరగా వెళ్తే ఏమో అన్నట్టు మేము అనుకున్నాము. బట్ అవి కూడా తుస్సే ఉన్నాయి. మేము దివాళి రోజు అసలు పేలిస్తే చాలా సేపటికి నార్మల్గా అయితే అంటుకున్నాయి అనమాట అవి. సో అదనమాట విశేషం. ఇంకా మొత్తం షాపింగ్ అయితే చేసి ఏవో కొన్ని అయితే తీసుకున్నాము. తీసుకున్న తర్వాత బిల్ దగ్గరికి అయితే వెళ్ళాము. బిల్ దగ్గరికి వెళ్ళేసరికి ఆ బిల్ వేసేటోడు అక్కడ మాకు చెప్పిన కాస్ట్ ఒకటి, చూసేటప్పుడు ఇక్కడ వేసిన కాస్ట్ ఒకటి. తర్వాత మేము అన్ని తీసుకొని బిల్ వేయగానే పక్కకు వచ్చి అయితే చూసుకున్నాము. చూసుకొని మీరు ఎక్కువ కాస్ట్ వేసిరని చెప్తున్నైతే వాళ్ళు వేసిన కాస్ట్కి మేము చూసిన కాస్ట్కి చెప్పిన కాస్ట్కి 100 రూపీస్ డిఫరెంట్ వచ్చింది అనమాట. మళ్ళీ 100 రూపీస్ మైనస్ వేసి మళ్ళీ ఒకసారి బిల్ అయితే వేసినారు. ఫైనల్గా మా షాపింగ్ అయితే అయిపోయింది. నిజంగా చెప్తున్నాను, అలా బిల్లు చూసుకోకుండా ఇంటికి వెళ్ళిపోతే మాకైతే 100 రూపీస్ అయితే మేము లాస్ అయ్యేవాళ్ళం అనమాట. అందుకే ముందు జాగ్రత్త మీకు చెప్తున్నా, ఏ షాపింగ్కి వెళ్ళినా షాపింగ్ అయిపోయినాక ఒకసారి బిల్ అయితే చెక్ చేసుకోండి. సో ఫైనల్లీ ఏవో కొన్ని అయితే కొనుక్కున్నాము. పైసలు పెట్టి మరి పొల్యూషన్ కొనుక్కున్నట్టయితే నాకు అనిపించింది. సో ఇదన్నమాట టుడేస్ మినీ వ్లాగ్. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి.